నమస్తే, నేను మీ సూర్య. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా ఇది మనకి థర్డ్ వీడియో. ఈ వీడియోలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన యొక్క కాలం ఏదైతే ఉందో 1773 నుంచి 1857 వరకు యాక్చువల్గా వాళ్ళు పరిపాలించినటువంటి టైం పీరియడ్. అయితే ఈ వీడియోలో 1773 యాక్ట్ నుంచి 1813 యాక్ట్ వరకు చూస్తాం. నెక్స్ట్ వీడియోలో మనము 1833 యాక్ట్ అండ్ 1853 యాక్ట్ చూస్తాము. దాని ద్వారా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన టైం పీరియడ్ అంతా కూడా మనం చూస్తాం. అయితే ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అయినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వము ఇండైరెక్ట్గా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. అంటే భారతదేశంలో పరిపాలన చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ, కానీ ఇండైరెక్ట్గా రూలింగ్ చేసేది బ్రిటన్ ప్రభుత్వము. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఈ యాక్ట్ ద్వారానే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేటువంటిది ప్రారంభమైంది. ఈ యాక్ట్ ద్వారా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఎటువంటి మార్పులు ఈ దేశంలో వచ్చాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 యొక్క కీ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ యాక్ట్ ద్వారా బ్రిటన్ ప్రభుత్వము ఇండియాలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది. ఏంటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే, అధికారం మొత్తం కూడా కొంతమంది చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా కానీ, చైనా కానీ, నార్త్ కొరియా కానీ మనం చూసినట్టయితే అధ్యక్షుడు కానీ, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ కానీ, లేదా కొంతమంది చేతుల్లో మాత్రమే దేశం మొత్తం పరిపాలించసాగుతుంది. దీన్ని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. దీనికి ఆపోజిట్గా ఉండేటువంటిదే డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది రూట్ లెవెల్ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాని తీసుకోవచ్చు. ఇండియాలో మనం చూస్తే సెంట్రల్ లెవెల్లో దేశాన్ని పరిపాలించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, రాష్ట్రాలు పరిపాలించడానికి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, లోకల్ బాడీస్ కూడా ఉంటాయి. లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, పంచాయతీలు. అంటే అధికారం అనేటువంటిది ఒకరి చేతిలో ఉండకుండా, ఒక పార్టీ లేదా కొంతమంది చేతిలో ఉండకుండా అడ్మినిస్ట్రేషన్ అనేది కింది స్థాయి వరకు కూడా అనేక మంది చేతుల్లో ఉంటుంది. దీన్ని డీసెంట్రలైజ్డ్ అంటాం. ఈ విధంగా 1773 ద్వారా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రతి ప్రధానమైన కేంద్రానికి కూడా బ్రిటిష్ వాళ్ళు గవర్నర్ని నియమించేవారు. అది కలకత్తా కావచ్చు, బెంగాల్ కావచ్చు, మద్రాస్ కావచ్చు. అయితే వీరి యొక్క ప్రధానమైనటువంటి కేంద్రం ఏదనంటే బెంగాల్. అక్కడి నుంచే దేశాన్ని మొత్తం పరిపాలించడం అనేటువంటిది సాగింది. అందువల్ల గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పొజిషన్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి దేశం మొత్తాన్ని బెంగాల్ కేంద్రంగా పరిపాలించడం అనేటువంటిది ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. 1774లో కోల్కతాలో సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యాక్ట్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, భారతదేశంలో ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని తీసుకురావడం ద్వారా మరింతగా వారి యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అప్పటి వరకు కేవలము వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని వాళ్ళకి పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ హక్కులు కూడా ఇవ్వడం ద్వారా వారి ద్వారానే బ్రిటిష్ ప్రభుత్వము ఇండియాని పరిపాలించడం అనేటువంటిది ప్రారంభించింది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పదవిని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చుకున్నారని చెప్పుకున్నాం. మరి అలా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. అతనే లార్డ్ వారన్ హేస్టింగ్స్. సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, ఇన్ విచ్ సిటీ వాజ్ ద సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది రెగ్యులేటింగ్ యాక్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 1774లో 1774లో సుప్రీంకోర్టు అనేటువంటిది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి విలియం పిట్ అనేటువంటి వ్యక్తి పేరు మీద వచ్చినటువంటిది ఈ యాక్ట్.
ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి యాక్ట్. ఎందుకనంటే 1773లో యాక్ట్లో ఉన్నటువంటి లోపాలని సవరించడానికి ఈ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ లేదా డ్యూయల్ గవర్నమెంట్ పాలసీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా కొంతమందిని నియమించి మొత్తం ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫైర్స్ అన్నింటినీ కూడా సూపర్వైజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని బ్రిటన్ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలి. దానికోసము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్స్ అనేటువంటి 2 వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటిది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సివిల్ అఫైర్స్, మిలిటరీ అఫైర్స్, రెవెన్యూ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సూపర్వైజ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం సమాచారాన్ని బ్రిటన్ ప్రభుత్వానికి పంపించారు. ఇంకా కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్స్ అనేటువంటి వ్యవస్థ ఏం చేస్తుందనంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా సూపర్వైజ్ చేసి మళ్ళీ వీళ్ళు కూడా బ్రిటన్ ప్రభుత్వానికి మొత్తం సమాచారాన్ని పంపించారు. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్స్ అంటే డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్. ఈ డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ లేదా డ్యూయల్ గవర్నమెంట్ ద్వారా బ్రిటన్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో చేసేటువంటి ప్రతి పని మీద కూడా సూపర్వైజ్ చేస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ప్రతి సమాచారాన్ని తీసుకుంటూ ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలన చేసుకొనిస్తూనే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటిది కూడా బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించేది. క్వశ్చన్స్ చూస్తే, హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వెన్ ద యాక్ట్ వాజ్ పాస్డ్? విలియం పిట్ ది యంగర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సెకండ్ క్వశ్చన్, విచ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది పిట్స్ ఇండియా యాక్ట్? ఇది కూడా మనం చెప్పుకున్నాం, ద డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్. నెక్స్ట్ యాక్ట్ వచ్చి 1813 చార్టర్ యాక్ట్. ఇందులో ఫస్ట్ పాయింట్ మనం చూస్తే ఎండ్ ఆఫ్ ట్రేడ్ మొనోపలీ. మనకు తెలుసు బ్రిటన్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక సంస్థ మాత్రమే భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందింది. సో వాళ్ళే ఈ దేశం మొత్తాన్ని వ్యాపారాన్ని చేసుకోవడానికి అనుమతి పొందారు. వాళ్ళు మాత్రమే వ్యాపారం చేసేవారు. మిగతా దేశాల నుంచి వచ్చారు కానీ వాళ్ళందరినీ ఓడించి వీళ్ళు మాత్రమే వ్యాపారం చేసేవారు. కానీ బ్రిటన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళొక్కరే. అయితే ఈ 1813 చార్టర్ యాక్ట్ ద్వారా కేవలము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా బ్రిటన్ నుంచి మిగతా కంపెనీలు కూడా వచ్చి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చారు. దాని ద్వారా మోనోపొలీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం జరిగింది. ఈ మోనోపొలీ వ్యవస్థ అంటే ఏంటంటే కేవలము ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మాత్రమే వ్యాపారం చేసుకోవడము లేదా వాళ్ళ మొత్తం ఒక వ్యాపారాన్ని ఆక్రమించుకోవడం ఏదైతే ఉందో దాన్ని మోనోపొలీ అంటాం. అలా ఆక్రమించుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాన్ని తొలగించింది ఈ యాక్ట్. సెకండ్ పాయింట్ వచ్చి బ్రిటన్ సోవరానిటీ అనేటువంటిది, అంటే బ్రిటన్ యొక్క సార్వభౌమాధికారం అనేటువంటిది ఇండియా వరకు విస్తరించారు. దీని ద్వారా బ్రిటన్లో ఏ చట్టం చేసినా సరే భారతదేశానికి సంబంధించి అది ఇక్కడ అమలయ్యే విధంగా వీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే భారతదేశాన్ని పరిపాలించేది ఈస్ట్ ఇండియా కంపెనీ అయినప్పటికీ మొత్తం అధికారాలన్నీ కూడా బ్రిటన్ ప్రభుత్వానికే ఉంది, బ్రిటన్ దేశానికే ఉన్నదని చెప్పింది ఈ యాక్ట్ ద్వారా. ఈ యాక్ట్ ద్వారా తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా 1,00,000 రూపాయలు ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని మీద చాలా కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఏం చెప్తారంటే బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక దౌర్జన్యమైనటువంటి కంపెనీ, వాళ్ళు మాత్రమే తప్పు చేశారు, బ్రిటన్ ప్రభుత్వం చాలా మంచిదని చెప్తుంటారు. సో 1850 తర్వాత బ్రిటన్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందో కూడా చెప్పుకున్నాం. అందులో వాళ్ళు ఎంత దారుణాలు చేశారో కూడా చెప్పుకున్నాం. అయితే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టినటువంటి బ్రిటన్ వాళ్ళు ఈ యాక్ట్ ద్వారా బయటికి మంచి చేస్తున్నాం అనేటువంటి విధంగా కనపడే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొట్టమొదటిది ఇండియాలో ఎడ్యుకేషన్ అనే వ్యవస్థ అనేటువంటి లేని విధంగా క్రియేట్ చేసి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అలవరచడానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. దీని ద్వారా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేయాలనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. అంతేకాకుండా
క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఈ యాక్ట్ ద్వారానే ఇండియాలోకి రావడం అనేటువంటిది ప్రారంభమైంది. క్రిస్టియన్ మిషనరీస్ అప్పటి వరకు కూడా ఈ దేశంలోకి రాలేదు. ఎందుకనంటే కేవలము అనుమతి మాత్రము ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే పొందింది ఈ దేశంలోకి రావడానికి. కానీ ఈ యాక్ట్ ద్వారా బ్రిటన్ ప్రభుత్వమే నేరుగా క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఈ దేశంలో రావడానికి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి, ఏర్పాటు చేయడానికి అధికారాన్ని ఇచ్చింది. దీని ద్వారా ఒక పక్క క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తిని చేస్తూ, మత మార్పులు చేస్తూ ఒక పక్క బ్రిటన్ ప్రభుత్వానికి అండగా నిలిచేవారు ఈ క్రిస్టియన్ మిషనరీస్. ఒక పక్క భారతదేశ ప్రజలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేటువంటి పేరు మీద వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇస్తూ మనల్ని తక్కువ చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ మనకు అందించి మేము మంచి చేస్తున్నాం మీకు అని చెప్పడం అనేటువంటిది ఈ యాక్ట్ ద్వారా బ్రిటన్ ప్రభుత్వం చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఈజ్ ఆర్ కరెక్ట్? సో మనము చెప్పుకున్నట్టుగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపలి అనేటువంటిది రద్దయింది. సో మిగతా కంపెనీలు కూడా భారతదేశానికి వచ్చి ట్రేడ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా బ్రిటన్ క్రౌన్ అనేటువంటిది ఇండియన్ టెరిటరీ మీద సోవరానిటీని ప్రదర్శించడానికి ఈ యాక్ట్ అనేటువంటిది అనుమతించింది. సెకండ్ క్వశ్చన్, బై విచ్ యాక్ట్ డిడ్ ద బ్రిటిష్ పార్లమెంట్ అబాలిష్ ది ఈస్ట్ ఇండియా కంపెనీస్ మోనోపలి ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా? అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపలి రద్దు చేసినప్పటికీ కూడా చైనాతో ట్రేడ్ చేయడానికి, అదేవిధంగా టీలో ట్రేడ్ చేయడానికి మాత్రము ఆ యొక్క అధికారాన్ని అలాగే కొనసాగించింది ఈ యాక్ట్. సో ఈ వీడియోలో మనము రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అండ్ 1813 చార్టర్ యాక్ట్స్ అనేటువంటివి చూసాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసాం. నెక్స్ట్ వీడియోలో మనము 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్ చూస్తాం. అక్కడతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేటువంటిది ముగుస్తుందని చెప్పాలి. ఆ తర్వాత 1857 వార్ జరుగుతుంది. తర్వాత నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే 1858 నుంచి పరిపాలన చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఆ రిమైనింగ్ పోర్షన్ ఉందో చూద్దాం. సో కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, అదేవిధంగా డైలీ నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, మీ కామెంట్ నన్ను మరింతగా వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. యువర్ సూర్య.